అంటే మందిరంలో మీరందరూ ఎలా ఉన్నారు? ఆయన మూలరాయి అయితే సజీవమైన రాళ్ళుగా ఉన్నారు, చక్కగా అమర్చబడి ఉన్నారు. అంటే ఆయన మూలరాయి అయితే మనం అందరం కూడా సజీవమైన రాళ్ళు. చూడండి, ఆ రాయికి ఎప్పుడు ఆకారం వస్తుంది? ఒక రాయికి ఎప్పుడు ఆకారం వస్తుంది? షేప్ అంటాం కదా. ఒక స్టోన్కి షేప్ ఎప్పుడు వస్తుందండి? దాన్ని చెక్కినప్పుడు వస్తుంది దానికి ఆకారం. అలాగే దానికి బలం ఎప్పుడు వస్తుంది? స్ట్రెంగ్త్. ఒక రాయి సింగిల్గా ఉంటే బలమే ఉంటుంది. అంటే దానికి ఎప్పుడు వస్తుంది బలం? ఇంకొక రాయి పక్కగా ఉన్నప్పుడు దానికి సపోర్ట్గా ఉంటుంది. చూడండి, గోడ కట్టేటప్పుడు ఒక రాయి ఇక్కడ పెట్టి ఏమీ చేయలేము. ఒక రాయితో ఒక్కొక్క రాయి పక్కంటా పెట్టుకుంటానే దానికి ఒక ఆకారం వస్తుంది. గోడో లేదంటే కిటికీయో లేకపోతే గుమ్మమో ఒక షేప్ వస్తుంది. ఆ రాయికి షేపు రావాలంటే దాన్ని సరిగా ఒక రాయికి ఆకారం ఎప్పుడు వస్తుంది? షేప్ ఎప్పుడు వస్తుంది? ఒక రాయికి బలం ఎప్పుడు వస్తుంది? అదేవిధంగా ఒక రాయికి విలువ ఎప్పుడు వస్తుంది? అంటే ఘనత ఎప్పుడు వస్తుంది? ఒక రాయికి మీనింగ్ అంటే అర్థం ఎప్పుడు వస్తుంది? ఆలోచన చేశారా? మనం అందరం సజీవమైన రాళ్ళు అయితే రాళ్ళమైనటువంటి మనకి చూడండి, ఆకారం ఎప్పుడు వస్తుంది? బలం ఎప్పుడు వస్తుంది? అలాగే విలువ ఎప్పుడు వస్తుంది? ఆ రాయికి అర్థం ఎప్పుడు వస్తుంది? నువ్వు సరిగ్గా అమర్చబడితేనే. ఒక రాయి పక్కన ఒక రాయి ఉంటేనే దానికి బలం, నిర్మాణం పూర్తవుతుంది. పేర్చుకుంటా వెళ్తే కట్టిన ఆ నిర్మాణంలో ఒక రాయి లాగేయండి, ఎలా ఉంటుంది? చూడటానికి బాగోదండి. సో అంటే మనం ఈ మందిరంలో ఏమై ఉన్నాం? ఆత్మీయంగా ఆలోచన చేస్తే ఒక్కొక్క రాయిలా ఉన్నాం, ఒక్కొక్క ఈటక అయ్యి ఉన్నాం మనందరం. అవునా? చూడండి, వేసిన వాడు ఎవరో? మూలరాయి ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన మూలరాయి అయితే మనమందరం కూడా సజీవమైన రాళ్ళు. చూడండి, అందుకనే అన్నాడు, మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చూడండి, ఆత్మ సంబంధించిన మందిరముగా కట్టబడుచున్నాం మనం. ఒక్కొక్క రాయి మనమైతే